హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే చింతపండు పులిహోర పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఈరోజు నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు పులిహోర పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని కేజీల పులిహోరనైనా సరే ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పులిహోర కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ముందుగా పులిహోర పేస్టు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి పావు కేజీ చింతపండు తీసేసుకోవాలి. పావు కేజీ చింతపండుతోటి మనం పులిహోర పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఒక కేజీ రైస్కి మిక్స్ చేసుకోవచ్చు అండి. ఇదైతే కరెక్ట్ లెక్క. ఇలా తీసేసుకున్న చింతపండులోకి మనం వాటర్ వేసేసుకొని ఈ చింతపండుని ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలి. మనం వాటర్ మరీ ఎక్కువగా వేసుకోవద్దండి, చింతపండు మునిగేంత వరకు వేసేసుకోవాలి. గంట తర్వాత మనకి ఇక్కడ చింతపండు అయితే మంచిగా నానిపోయిందండి. ఇట్లా నానిపోయిన చింతపండుని మనము రసం తీసేసుకోవాలి. మళ్ళీ వాటర్ యాడ్ చేయకుండా మనం వేసిన వాటర్లో నుంచి చింతపండు రసాన్ని తీసేసుకోవాలండి. నేనైతే ఒక స్ట్రైనర్ తీసేసుకొని చింతపండు రసం తీసేసుకుంటున్నా. ఇలా తీసుకోవడం వల్ల మనకు చింతపండులో ఉన్న నారలు లాంటివి రాకుండా చింతపండు పులుసు మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ మనకి చింతపండు రసం అయితే రెడీ అయిపోయింది. చింతపండు రసాన్ని మనం ఈ విధంగా చిక్కగా తీసేసుకోవాలి. ఇలా అయితే మనకు పులిహోర పేస్ట్ మరగడానికి ఎక్కువ టైం తీసుకోదండి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని పక్కన పెట్టేసుకొని పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పు పల్లీలను కాసేపు ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసేసుకొని ఆవాలు జీలకర్ర కూడా పోపులో కాసేపు వేయించుకున్న తర్వాత 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయల్ని తొడిమలు తీసేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి. మనం ఈ పులిహోరలోకి పచ్చిమిరపకాయ లాంటిది ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి మీరు పులిహోర కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఎండుమిరపకాయల్ని కొంచెం ఎక్కువగా వేసేసుకొని కలుపుకుంటూ ఎండుమిరపకాయల్ని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసేసుకొని పోపులో కలిసే విధంగా ఒకసారి అంతా కలుపుకున్నాక ఇప్పుడు పులిహోరకి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు వేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పులిహోర ప్రిపేర్ చేసుకున్నప్పుడు కరివేపాకు ఫ్రెష్ వేసుకుంటే మనకు పులిహోర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇట్లా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పులిహోర పేస్ట్ని దగ్గరగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిచ్చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి పులిహోర పేస్ట్ అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది. 50% అయితే దగ్గరగా వచ్చేస్తుందండి. ఇలాగే మనము చింతపండు పేస్టు దగ్గరగా ఉడికిపోయి ఆయిల్ మొత్తము పైనకి వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. 15 నిమిషాల వరకు నేనైతే ఉడికిచ్చేసుకున్నానండి. ఫైనల్గా మనకి పులిహోర పేస్ట్లోకి ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉడకాలి. అలాగే కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా చిక్కగా రావాలండి. ఇట్లా అయితే మనకు పులిహోర పేస్టు మంచిగా ఉడికిపోయినట్టు. ఇట్లా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూను జీలకర్ర మెంతుల పొడి వేసేసుకోవాలి. మనము ఏం లేదండి, జీలకర్ర మెంతుల పొడి ప్రిపేర్ చేసుకోవాలంటే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని మనము లైట్గా వేయించేసుకొని మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేసేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూను షుగర్ వేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. ఎక్కువగా వేసుకుంటే కూడా మనం పులిహోర తినేటప్పుడు మనకి తీయగా వచ్చేసి అంత టేస్ట్ బాగొద్దండి. అందుకని చెప్పేసి వేయనట్టుగా వేసుకోవాలి. అలాగే మనము ఎప్పుడు పులిహోర ప్రిపేర్ చేసుకున్నా సరే కొంచెం బెల్లం ముక్క అయినా లేకపోతే షుగర్ అయినా వేసుకోవాలండి. అట్లా అయితేనే మనకు పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పులిహోర పేస్ట్ని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్లీ మనము కొంచెం కరివేపాకు వేసేసుకోవాలండి. ఈ విధంగా ఫైనల్లో మనం కరివేపాకు కనుక వేసుకుంటే పులిహోర ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇట్లా కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి పులిహోర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది.
ఇట్లా ప్రిపేర్ చేసుకున్న పులిహోర పేస్ట్ని మనం పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు పేస్ట్ నిలువ ఉంటుందండి. బయట పెట్టేసుకుంటే 1 వీక్ వరకు నిలువ ఉంటుంది. పులిహోర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనము రైస్లోకి ఎలా కలిపేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు పులిహోర కలిపేసుకోవడానికి నేను అన్నాన్ని ఈ విధంగా పొడి పొడిగా వండి పెట్టేసుకున్నా. ఇప్పుడు ఈ వేడివేడి అన్నంలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం అంతా అన్నంలోకి కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులిహోర పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ పులిహోర పేస్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసుకొని అన్నంలోకి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి మనము 1 టేబుల్ స్పూను కరివేపాకు వేసేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు వేసుకోవడం వల్ల మనకు పులిహోర ఫ్లేవరు చాలా బాగుంటుందండి. ఇట్లా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు పులిహోర కనుక కొంచెము ఎల్లో కలర్లో కనిపించాలనుకుంటే పసుపు వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. అంతేనండి. ఫైనల్లీ ఇక్కడ మనకి సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పులిహోరని మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకుంటే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనండి. పులిహోర పేస్టు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.